మార్నింగ్ ప్రైజ్ ద లార్డ్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని మాట వలన జీవించును. ఈరోజు దేవుని వాక్య ఆత్మీయ ఆహారము కీర్తన 46 అధ్యాయము 2వ వచనంలోని మొదటి భాగం యొక్క వివరణ. వాని దోషములు బయలుపడి అసహ్యముగా కనబడు వరకు. నిన్నటి దిన వర్తమాన కొనసాగింపులో ఉన్నాము. మనిషి పాపాన్ని అసహ్యించుకొనంత కాలము అతడు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నాడని ఆ మనిషి గ్రహించుట చాలా మంచిది. ఈ విషయాన్ని లేఖనం తెలియచేస్తుండగా అతడు చేసే పాపము కాదని, తన పాపాన్ని దృష్టించని దేవుని యందు బొత్తిగా భయం లేని ఆ వ్యక్తితో మాట్లాడుచున్నది ఈ లేఖనము. అసలు ఎందుకు ఈ మనిషి తాను పాపం చేస్తూ తాను చేస్తున్నటువంటి పాపాన్ని అసహ్యముగా అతనికి కనబడటం లేదు అని అంటే, పౌలు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది: దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగచేసెను అని వ్రాయబడి ఉంది. పౌలు రాసిన ఈ మాట పాపం చేస్తున్న ఆ వ్యక్తికి తాను చేసిన పాపము దోషముగా ఎందుకు కనబడటం లేదు అనే ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది ఈ మాట. ఎలాగంటే, అతని మనోనేత్రములు తెరవబడని గుడ్డితనమును అతడు కలిగి ఉన్నందున. మనోనేత్రము తెరవబడిన వ్యక్తికి అతడు చేసిన దోషము అతనికి కనపడిద్ది. ఆ దోషము అతనికి అసహ్యంగా కనిపించిద్ది. ఎప్పుడైతే మనిషి చేసే దోషము అతనికి అసహ్యంగా కనిపించునో అప్పుడే అతనికి దేవుని భయం కలిగిద్ది. అతను చేయుచున్న పాపము గ్రహించి ఆ పాపాన్ని అసహ్యించుకొని దేవుని భయము కలిగిన ఆ వ్యక్తి దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను చూస్తాడు. సువార్తలో ఉన్న దేవుని శక్తిని గ్రహిస్తాడు. ఈ విధముగా జరుగుట గొప్ప ధన్యతై ఉండగా, దోషములు బయలుపడక, అవి అసహ్యముగా కనబడక, దేవుని భయము బొత్తిగా లేని వ్యక్తి ఈ యుగ సంబంధమైన దేవత కలిగించిన గుడ్డితనము పోయి తన మనోనేత్రము తెరవబడాలని దేవునికి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు ఆ వ్యక్తికి తన కృపను అనుగ్రహిస్తాడు. వాని దోషము బయలుపడకుండా ఆ దోషము ఆ వ్యక్తికి అసహ్యముగా కనబడనంత కాలము ఆ వ్యక్తి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోడు. తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోనంత కాలము అతడు నీతిమంతుడుగా చేయబడడు. నీతిమంతుడుగా చేయబడనంత కాలము నీతిమంతులకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదములకు ఆ వ్యక్తి దూరంగానే ఉంటాడు. ఆ గొప్ప దీవెనలను స్వతంత్రించుకొనక తాను అసహించుకొననటువంటి తన దోషములే అతనిని సర్వనాశనము చేస్తాయి. అంతేకాకుండా ఆ వ్యక్తి దేవునిని సమీపించలేడు. దేవుని యొక్క మహిమకు దూరంగా ఉంటాడు. ప్రియ శ్రోతలారా, ఈ యుగ సంబంధమైన దేవత కలగచేసిన గుడ్డితనము చీకటి. ఈ చీకటిలో జీవించుచున్న ప్రతి మానవునిలో ద్వేషమే ఉంటుంది. ఈ ద్వేషము తన పొరుగు వానిని ప్రేమించనివ్వదు, దేవునిని ప్రేమించనివ్వదు. ఎందుకంటే అతడు చీకటిలో ఉన్నాడు, గుడ్డితనములో ఉన్నాడు. తనను ప్రేమించినటువంటి దేవునిని అతడు గ్రహించలేని గుడ్డితనములో ఉన్నాడు. ఈ వ్యక్తి ఈ సంగతిని గ్రహించి దేవుని కృపను ఆశ్రయించి తన దోషములను ఒప్పుకొని వాటిని అసహ్యించుకొని విసర్జిస్తే
దేవుని మహిమయ్యున్న ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో అది అతనికి అర్థమయ్యిద్ది. ఈ లోకములో నుండి అతడు ప్రత్యేకించబడతాడు. ఒక నూతన సృష్టిగా మార్చబడి దేవుని చిత్తము తనపై ఏదైతే ఉందో దానిని గ్రహించి ఆ ప్రకారంగా అతడు జీవిస్తాడు. ఈ విధంగా జీవిస్తూ దేవునిని మహిమపరుస్తాడు. ప్రియమిత్రమా, ఇలాగూ నీ జీవితంలో జరగవలసి ఉన్నదని పరిశుద్ధాత్ముడు ఈ వాక్యములో నుండి నీతో మాట్లాడుతున్నారు. ఈ వాక్య వివరణ ద్వారా నీ దోషములను దేవుడు బయట పెడుచుండగా వాటిని నీవు అసహ్యించుకుంటే ధన్యుడివే. నీవు మార్పు చెంది ఈ లోకానికి వెలుగుని ఇచ్చి అనేక మంది జీవితాలను దేవుడు నీ ద్వారా వెలిగిస్తాడు. ఇదే దేవుడు నీపై సంకల్పించుకున్నటువంటి ఆలోచన. ఇది నీ జీవితంలో జరగవలసిన దేవుని చిత్తము ఇదే. ఈ చిత్తము నీ జీవితంలో జరుగుచున్నప్పుడు నీకు ఉన్న ఈ సమస్యలు అన్నిటి నుండి విడుదల పొంది సంతోషంగా జీవిస్తావు. ఇక నీ జీవితంలో దుఃఖము అనేది ఉండదు, వేదనలు ఉండవు. అంతేకాకుండా నీవు అందరితో సమాధానంగా ఉంటావు, అందరినీ సమాధానపరుస్తావు. నీలో నుండి దేవుని యొక్క నీతి కిరణాలు లోకానికి ప్రకాశిస్తాయి. కాబట్టి నీ దోషములను అసహ్యించుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి నిన్ను ఉన్నత స్థానములోనికి నడిపించటానికే ఆయన సంకల్పించుకున్నటువంటి దేవుని సంకల్పము, ఆలోచన నీ జీవితంలో జరగనివ్వు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థన. ప్రేమస్వరూపి, మహాకనికరం కలిగిన మా పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు సాగిలపడుతున్నాము. మమ్మల్ని ఎంతో ప్రేమించి తమరు మాకు అనుగ్రహించిన ఈ దినమును బట్టి నీకు స్తోత్రాలు. కీర్తన 36 అధ్యాయము 2వ వచనంలో మొదటి భాగము నుండి నిన్న ఈరోజు మాతో మాట్లాడారు. దేవా, దోషములు ఎందుకు బయలుపడతలేదు? వాటిని ఎందుకు అసహ్యించుకోవటం లేదు? అసహ్యించుకుంటే ఏం జరిగిద్ది? ఈ విషయాలన్నీ తెలియజేశావు తండ్రి. ఎవరితోనైతే నీవు మాట్లాడావో వారు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి పాపాలను ఒప్పుకొనుచుండగా కృప చూపించి నీ చిత్తము వాళ్ళ జీవితంలో జరిగించండి. ఈ దినమంతా మీ అధికారానికి అప్పగిస్తున్నాం. మీ ఆలోచన ప్రకారంగా మమ్మల్ని నడిపించమని మీ పరిశుద్ధ పాదాలకు సాగిలపై నమస్కరిస్తూ ఈ విన్నపము మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సావాసము సదాకాలము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రభు పాద సేవలో పాస్టర్ ఉమా జాషువా.